హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సెల్లార్ డోర్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇదొక హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ అని నేను చెప్పను, ఎందుకంటే ఇదొక థ్రిల్లర్ ఫిల్మ్ మాత్రమే. జస్ట్ 1 hour 30 minutes మాత్రమే ఉంటుంది. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. ఒక దగ్గర చిన్న మసాలా సీన్ ఉంటుంది. వరల్డ్ వార్ జెడ్కి సెకండ్ యూనిట్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వ్యాన్ స్టీన్ డైరెక్టర్. ఈ మూవీ నైట్ అయితే చూసా, మరి నాకు ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. 25K దగ్గరలో ఉన్నా, మరి సపోర్ట్ ఇస్తే కదా మాకు కూడా హ్యాపీ. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఎలిసా అండ్ జాన్ వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉంటూ పిల్లల్ని ప్లాన్ చేస్తారు. కానీ ఎలిసా ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యి అబార్షన్ అయిపోద్ది. దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది. సో ఆ ఇంట్లో ఉండాలి అని అనిపించక వేరే హౌస్కి షిఫ్ట్ అయిపోతారు. కాకపోతే అక్కడున్న ఓనర్ ఆ సెల్లార్ డోర్ ఓపెన్ చేయొద్దు అనే ఒక కండిషన్ పెడతాడు. దానికి వాళ్ళిద్దరూ అంగీకరిస్తారు. అసలు ఆ సెల్లార్ డోర్లో ఏముంది, ఎవరుంటారు, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మూవీ అయితే చూడాల్సిందే. మరి మూవీ చూసాకైతే నాకు లయన్స్ గేట్ ప్లే మూవీస్ అంటేనే చెప్తున్నాను కదా, ఏదో ఆహా యాప్లా తయారైపోతుంది రోజు రోజుకి. ఇది కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే చూసా. ప్రభాస్ సలార్ సినిమా థియేటర్ డోర్ అనుకుని ఓపెన్ చేశా, కానీ నాకు ఇది చిరిగిన $. లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే మంచి ట్విస్ట్ తప్ప సినిమాలో అస్సలు మ్యాటరే లేదు. చాలా బోర్ ఉంటుంది. స్టోరీ కూడా ప్రెడిక్టబుల్. ఎన్నో మలయాళం థ్రిల్లర్స్, తెలుగు థ్రిల్లర్స్ చూసేసాం, అసలు టేకింగే నచ్చలే. ఏదో సీరియల్ తీసినట్టు తీశారు. నాకు ఈ మూవీ రివ్యూ ఎవరిదో రికమెండ్ అయింది. ఈ మధ్య కొంతమంది చేస్తున్నారు తెలుగు డబ్బింగ్ మూవీస్, చేయడం మంచిదే, కానీ ఈ మూవీలో వచ్చే ట్విస్టే చెప్పేశాడు దాంట్లో. ఫ్యామిలీతో కూడా చూడొచ్చంట. అంటే వీళ్ళందరూ అసలు చూడకుండానే రివ్యూ ఇస్తున్నారు. చూసి బలవ్వద్దు. అందరికంటే నేనే ఫస్ట్ రివ్యూ ఇస్తే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు అనుకుంటున్నారేమో. మరి నేను అంత స్పీడ్గా అయితే ఇవ్వలేను. ఫస్ట్ 30 minutes క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయిపోయాయి. తర్వాత హీరోకి ఒక ఎఫ్ఐఆర్ ఉండడం, మొగుడు పెళ్ళం లవర్ అన్న టైప్లో కొంచెం థ్రిల్లింగ్గా చూపెద్దామని ట్రై చేశారు. అండ్ ఒక మర్డర్ మిస్టరీ కూడా ఉంటుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు, దేనికోసం, ఎవరిది, ఇదంతా క్లైమాక్స్లో చూపిస్తారు. కాకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, అప్పటి వరకు కూడా ఏ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు. సీరియల్ టేకింగ్ ఉంటుంది అనమాట. టెక్నికల్గా విజువల్స్ మాత్రం చాలా బాగుంటాయి. సినిమాటోగ్రఫీ డీసెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది. ఓవరాల్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ తప్ప సినిమాలో అయితే ఏం లేదు. థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ కూడా కలదు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.